ఓం సాయిరామ్. రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. నేను బాబా భక్తురాలనండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక వీడియో చేయాలి బాబా మీద అని. అది ఈ రోజుకి నెరవేరిందండి. నేను బాబా గురించి కొన్ని మహిమలు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు అందరికీ బాబా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఏం లేదండి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. కుటుంబానికి కావాల్సిన అన్నీ సమకూర్చుకోవాలంటే ఆదాయం పెరగాలి. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తెలిసిందే కదండి, ఎంత మటుకు మనం ఎంత ఖర్చులు తగ్గించుకున్నా ఆదాయం సరిపోదు మనకి. అలా ఉన్నప్పుడు ఒకసారి నేను మా మామ వాళ్ళ ఇంటికి భజనకి వెళ్ళానండి. వాళ్ళు పిలిచారు భజనకి. ఇలా బాబా భజన పెట్టుకున్నాము రండి అని. అంటే అప్పటి వరకు నాకు బాబా తెలుసు, కానీ అంత పెద్దగా నమ్మేదాన్ని కాదు బాబా గురించి. ఆ రోజు బాబా భజన చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొక్కున్నాను, బాబా ఎందుకు బాబా మాకు ఇలా ఇంత కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని కాపాడండి బాబా అని మొక్కున్నాము. అలా రోజు మొక్కుతూ దేవుణ్ణి నేను బాబా మీద చాలా నమ్మకం పెరిగిపోయిందండి. బాబాను నమ్ముకున్నాక మాకు చాలా చాలా బాగా జరుగుతుందండి. అందులో ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము అనుకోకుండా ఒకరోజు శ్రీశైలం వెళ్ళాలని అనుకున్నామండి. రోడ్ అంతా ఘాట్ రోడ్ కదండి, శ్రీశైలం వెళ్ళే రూట్లో. అదేదో భయంలాగా అనిపించింది. అంటే మనం శ్రీశైలం కదా వెళ్ళేది, అక్కడ బాబా ఉండరు, బాబా ఫోటో కూడా ఉండదు అని అనుకుంటూ వెళ్ళామండి. అక్కడ జరిగిన మిరాకిల్ ఏమిటంటే, మేము అక్కడ శ్రీశైలంలో ఆర్యవైశ్య సత్రంలో స్టే చేశామండి. అనుకోకుండా మా రూమ్ ఎదురుగానే పెద్దది బాబా ఫోటో అండి. అస్సలు ఇది మిరాకిలే కదండి. అంటే శ్రీశైలంలో సత్రంలో బాబా ఫోటో ఉండడం అనేది అంత జరిగే విషయం అయితే కాదు. కానీ బాబా అక్కడ వెళ్ళినా కూడా నేను మీతోనే ఉన్నాను అని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. కావాలంటే నేను ఒక పిక్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను, చూడండి. బాబాను నమ్ముకోండి. బాబాను నమ్మిన తర్వాత ఖచ్చితంగా జీవితాలు మారుతాయండి. పిలిస్తే పలికే దైవం మన బాబా. వీలైనంత వరకు బాబా నమ్ముకొని పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అందరికీ మంచి రోజులు వస్తాయి. బాబాను నమ్ముకున్నప్పుడు బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారండి. మనం బయటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా బాబా మాతో రండి బాబా, మేము బయటికి వెళ్తున్నాం. మనం బయటికి వెళ్ళినప్పుడు బాబా మనతో వస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు బాబా మేము బయటికి వెళ్తున్నాం, పిల్లల్ని మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోండి బాబా అని చెప్పి వెళ్ళాలి. అంటే బాబాను మన ఇంట్లో మనిషిలాగా చూసుకోవాలండి. బాబాకి మనం ఏది తింటే అది, ఏది చేసుకుంటే అది కొద్దిగా ప్రసాదము నీళ్ళు పెడితే సరిపోతుందండి. బాబాకు అదే పనిగా పంచభక్ష పరమాణాలు చేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఏది ఉంటే అది, మనం ఏమి చేసుకుంటే అది నైవేద్యంగా పెట్టినా కూడా బాబా తీసుకుంటారు. ఖచ్చితంగా బాబాను నమ్ముకోండి. మరొక ఉదాహరణతో, మరొక మిరాకిల్తో, నా జీవితంలో జరిగిన మిరాకిల్తో మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.